JTV, Voice of Jagyapet. నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పాపులేషన్ డైనమిక్ అండ్ డెవలప్మెంట్ వర్క్ షాప్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పాపులేషన్ డైనమిక్ అండ్ డెవలప్మెంట్ వర్క్ షాప్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సందర్భంగా ఆయన మాట్లాడారు. My village, our district, everything. I am from Vijayanagaram district, Galpitnagaram Mandal, Dolpalam village. We are very grateful to you, and I finally want to conclude that please be our CM not only for this 5 years, 10 years, 15 years. All we want you as our CM. We want you as our CM. Thank you, ma. Thank you. I am proud of you. All youngsters, I am proud of you. మీతో ఇంటా ఉంటే నాకు కూడా కొండంత ధైర్యం వస్తా ఉంది. ఎప్పుడు కూడా యంగ్స్టర్స్ లో ఇమాజినేషన్ ఎక్కువ ఉంటుంది, యంగ్స్టర్స్ లో విజువలైజేషన్ ఎక్కువ ఉంటుంది. ఏజ్ అయ్యే కొద్దికి ఆలోచన కూడా తగ్గిస్తారు. మీ అందరూ కూడా యాస్పిరేషన్ ఏజ్ ఇది. యాస్పిరేషన్ ఏజ్ లో మీరు ఏం కావాలనుకుంటున్నారు విజువలైజ్ చేస్తా ఉంటారు. మీరు విజువలైజ్ చేసేటి అన్ని కూడా నేను ఆలోచించి మీ అందరి విజన్ కలిపి నేను ఆలోచిస్తున్నా. మీ అందరి భవిష్యత్తు వండర్ఫుల్ ఫ్యూచర్ ఉండేదానికి ఏం చేయాలనో అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసే బాధ్యత నాదని మిమ్మల్ని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. సమస్యలు లేవనుకోవద్దండి, బీ క్లియర్. 5 ఏళ్లు జరిగినటువంటి డిస్ట్రక్షన్ మీరు చూస్తే 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. సర్వీస్ చేయాలి, అప్పు కట్టాలి. నేను ఇచ్చిన హామీ సూపర్ 6 కూడా నెరవేర్చుకుని మళ్లీ అభివృద్ధి చేయాలి. దీనికి ఒకటే మార్గం, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన, మళ్లీ అభివృద్ధి, మళ్లీ ఎంపవర్మెంట్. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అందుకని ఎప్పుడూ లేనంత అభిమానం నా మీద చూపించారు. 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్లు వేయడం. నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసినప్పుడు మీరు ఒక అభిమానం చూపించారు. ఈ రెండు అయిన తర్వాత బీజేపీతో కూడా కలిస్తే నరేంద్ర మోడీ గారు కూడా మనకు ఉపయోగపడతారని మీరందరూ కూడా చెప్పినట్టు ఓట్లు వేశారు. మీరు ఓట్లు వేశారు కాబట్టి ఈరోజు ఢిల్లీలో మన గెలుపు ఒక సంజీవినిగా పనిచేసింది రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి. ఈరోజు అమరావతి అభివృద్ధి అయినా, పోలవరం పని ప్రారంభించిన, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఆంధ్రుల సెంటిమెంట్ కింద గౌరవించి 13,000 కోట్ల రూపాయలు వచ్చినా మీరిచ్చినటువంటి ఏదైతే మ్యాండేటే 21 సీటుతో గెలిపించారు. కాబట్టి ఈరోజు ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగింది. కేంద్రం కూడా నేను ఏం అడగడం లేదు. నేను అడిగేది ఒకటే, నాకు పదవులు వద్దు, ఇంకోటి వద్దు. దగా కాబడ్డ ఈ రాష్ట్రాన్ని మళ్లీ నిర్మాణం చేసే శక్తిని ఇమ్మని కేంద్రాన్ని కోరాను. ఇప్పుడిప్పుడు అన్ని ట్రాక్ లో పెడుతున్నా. కష్టాలుంటాయి, ఇబ్బందులుంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. ప్రతి ఒక్క ఛాలెంజ్ ని అవకాశంగా మార్చుకోవడం నా నైజం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేనైతే మామూలుడైతే పారిపోయేవాళ్ళు, మా వల్ల కాదని. నా జీవితంలో పారిపోను, మళ్లీ గెలిపే ధ్యేయంగా పనిచేస్తా. మీ జీవితాలందరి జీవితాల్లో వెలుగు చూపించడమే నా ఆశయం. డాక్టర్ బొర్రా నర్సయ్య గౌడ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. త్రిబుల్ ఆర్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, లింక్ రోడ్స్ కానీ, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కానీ దాదాపు వీటన్నిటికీ కలిపితే
ఒక 40-45 వేల కోట్ల రూపాయలు కేంద్రం తెలంగాణ రాష్ట్ర గతిశక్తికి అంటే హైవేస్ పెంచడానికి ఉపయోగిస్తుంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో ఇంతవరకు పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో 5 ఎయిర్పోర్ట్లు ఉంటే మన దురదృష్టం ఏంటంటే గతంలో 10 సంవత్సరాలు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కోఆపరేట్ చేయకపోవటం వల్ల కేవలం ఒకటే ఎయిర్పోర్ట్ ఉంది. ఈరోజు మోడీ గారు వరంగల్లో ఉడాన్ కింద దాదాపు 500 కోట్లతోని ఇవ్వటం జరిగింది. దేశంలో 7 మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తే అందులో ఒకటి తెలంగాణకి ఇవ్వటం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం మౌలిక సదుపాయాలు 50% ఏదైతే ఫార్ములా ఉంటుందో పెట్టుబడికి తెలంగాణ రాష్ట్రం ₹1 ఇవ్వటం పోవటం వల్ల ఆ పథకం కూడా అట్లనే మూలన పడింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి జహీరాబాద్ నిమ్స్ కింద 2 మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎవ్వరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా జిల్లా కలెక్టర్ గారు అదే విధంగా ఉన్నారు, ఎస్పీ గారు అదే విధంగా ఉన్నారు, విద్యాశాఖ అధికారులు అదే విధంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఏదన్నా సమస్య వస్తే ఎవరికి పోయి చెప్పుకోవాలనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాపం పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఈరోజు తల్లడిల్లిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఉదాసీనంగా వ్యవహరించకుండా ఎవరైతే పిల్లల జోలికి వెళ్ళారో, పిల్లల చేత మేము చెప్పినటువంటి పాటకి డ్యాన్స్ వేయమన్నారో, ఆ పాట పెట్టినటువంటి పాపం ఆ డీజే బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి మీద చేయి చేసుకున్నారో, ఏ ఉపాధ్యాయులనైతే మీరు కొట్టారో, ఏ ఉపాధ్యాయుల సెల్ ఫోన్లు అయితే పెరిగి నేల మీద వేశారో, ఏ బిడ్డలనైతే మీరు ఏడిపించారో వాళ్ళని విడిచిపెడితే అధికారులను ఎవ్వరిని కూడా ఈ సమాజం క్షమించదనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి. లేని పరిస్థితుల్లో ఇటువంటిది ఏదో చిన్నదిలే మేము వదిలేస్తామని అనుకుంటే ఈరోజు తల్లిదండ్రులు కానీ సమాజం కానీ ఇటువంటి వాటిని విడిచిపెట్టదు. తిరుగుబాటు ప్రారంభమవుతుంది. అటువంటి తిరుగుబాటును మీరు తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి దాన్ని గమనిస్తే మంచిది అనేటువంటిది ప్రధానంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు మరొక ముఖ్యమైనటువంటి అంశం, ఈరోజు పాపం చంద్రమోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏదో పెట్టేగిపోయాడు పాపం. దానిలో అనేక రకాలైనటువంటి విషయాలు మాట్లాడాడు. అసెంబ్లీ దేవాలయం లాంటిది. అసెంబ్లీ సాక్షిగా చంద్రమోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనేక విషయాలు మాట్లాడాడు, జిల్లాల గురించి అన్ని విషయాలు మాట్లాడాడు. నేను చంద్రమోహన్ రెడ్డికి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, నీది నీతి నిజాయితీతో కూడినటువంటి బ్రతుకే అయితే నేను అనుకోవడంలే, నువ్వు నీతి నిజాయితీతో కూడినటువంటి బ్రతుకుతున్నావు నేను అనుకోవడంలే. ఒకవేళ నీకు అనిపిస్తే నీతి నిజాయితీతో కూడినటువంటి బ్రతుకే అనిపిస్తే, లేదు నీతి నిజాయితీగా బ్రతికేటువంటి వాడే అసెంబ్లీకి రావాలనేటువంటి ఆలోచన ఈరోజు అయ్యన్న పాత్రుడు చేస్తే, నువ్వు చెప్పినటువంటివి నా మీద 18 అక్రమ కేసులు పెట్టారు అన్నాడు. నీకు ధైర్యం ఉంటే నేను మరలా చెప్తున్నా, నీ బ్రతుకు నిజాయితీ బ్రతుకు కాదు. ఒకవేళ నువ్వు నీతిమైనటువంటి బ్రతుకు నిజాయితీ అయినటువంటి బ్రతుకైతే 18 అక్రమ కేసులు నీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పనిచేసి పెట్టినట్టుగా రుజువు చేయి అసెంబ్లీ సాక్షిగా. అక్రమ కేసులు 18 కేసులు నీ మీద పెట్టినట్టుగా నీ బ్రతుకు, మరలా చెప్తున్నా, నీ బ్రతుకు నీతి నిజాయితీ బ్రతుకైతే, నువ్వు మరలా వెళ్ళి సోమిరెడ్డి బ్రతుకు నీతి నిజాయితీ బ్రతుకైతే నీ మీద 18 కేసులు పెట్టినట్టుగా ఈరోజు అయితే అసెంబ్లీలో చెప్పావో, ఆ అసెంబ్లీలో ఆ 18 కేసుల జాబితా చదివి వినిపిస్తే నీ బ్రతుక్కి నీతి నిజాయితీ బ్రతుకు అనేటువంటి అనుకుంటారు తప్ప నిన్ను, లేకపోతే నీ బ్రతుకే అబద్ధాలు బ్రతుకుంటారు. మరో మాట చెప్పాడు, రేయింబవళ్ళు నన్ను పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఒక్క రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క రాత్రి నిన్ను తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టినట్టుగా నువ్వు రుజువు చేస్తే పోలీసులు నీ అబద్ధాల బ్రతుకు కాకుండా నిజాయితీ అయినటువంటి బ్రతుకైతే నీ మీద 18 కేసులు పెట్టినట్టు, రేయింబగళ్ళు నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టినట్టు ఒక్క ఆధారం రుజువు చేయి. రుజువు చేస్తే నువ్వు ఏమి చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మా సవాళ్ళను నువ్వు స్వీకరించి ఏదో మామూలుగా అసెంబ్లీలో మైక్ ఇస్తే ఎగిరి 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 మాట్లాడడం కాదు. నీకు నీతి నిజాయితీ ఉంటే నేను చెప్పినటువంటి మాట నిలబడి అసెంబ్లీలో మరలా ఇంకో మాట చెప్పాడు, నా మీద కేసులు పెట్టారు, నా సొంత స్థలం పాపమంట అన్ని ఆస్తులు పోగొట్టుకున్నాడు రాజకీయాలు. దరిద్రుడా, నిన్నగాక మొన్న ఇక్కడ ఆఫీసు కొన్నావు, కూతురికి హైదరాబాద్లో లేఅవుట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని విల్లా కొనిచ్చావు, ఆస్తులు కూడబెట్టుకునేటువంటి నువ్వు రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్నావా? 2 ఎకరాల 30 సెంట్లు అమ్ముకుంటే దాని మీద నాన్ అవైలబుల్ కేసు పెట్టి కూర్చోబెట్టారు. నేను ఇదే చెప్తున్నా, నువ్వు నా మీద పోలీసులు కేసు నమోదు చేశారు 2 ఎకరాల 30 సెంట్లు. దాని విషయం కూడా చెప్తా. దాని విషయం ఏంది, ఏం జరిగింది? పాపం నువ్వు వెనక ఉన్నటువంటి బీడు పొలం రోడ్డుకి వెనక పక్కన ఉన్నటువంటి స్థలం కొని అదే సర్వే నెంబర్లో
రోడ్డు పక్కన ఉండేటువంటి ఖరీదైనటువంటి స్థలాన్ని అమ్మేశారు 2 ఎకరాల 30 సెంట్లు. ఆ యజమాని ఎవరైతే ఉన్నారో 2 ఎకరాల 30 సెంట్లకు సంబంధించినటువంటి యజమాని మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. అరే గోదావరిలో నీళ్ళు ఎట్లా తీసుకుపోతావు? మా సమ్మక్క సాగర్కి అనుమతి రాలేదు, మా సీతమ్మ సాగర్కి అనుమతి రాలేదు, మా కాళేశ్వరం 3rd ఫేజ్కి అనుమతి రాలేదు, మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వార్దా ప్రాజెక్టుకు ఇంకా మీరు నీటి కేటాయింపులు జరపలేదు. మా అన్ని అక్కడనే పెట్టి నువ్వు వరద జలాల పేరు మీద గోదావరి జలాలను ఎట్లా తీసుకుపోతావని ఇలా గట్టిగా తెలంగాణ గొంతుకగా ప్రశ్నించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నా కాంగ్రెస్ అడగలే, నా బీజేపీ అడగలే. కాంగ్రెస్కి ఏమో గురువు ఉన్నాడు, అడిగే ధైర్యం లేదు. బీజేపీ ఏమో పొత్తుల పార్టీ. మరి ఎవరైంది ఇలా తెలంగాణ గొంతుక? అధికారంలో ఉన్నా లేకపోయినా తెలంగాణ ప్రజల పక్షాన నిజాయితీగా నిలబడేటువంటి పార్టీ, ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్కే ఆ ఘనత దక్కుతుంది. ఇవాళ కృష్ణా జలాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా నీళ్లు తీసుకుపోయింది. ఇవాళ ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ లో పంటలు ఎండుతా ఉన్నాయి. దాని మీద ప్రశ్నించింది, ఈ ప్రభుత్వాన్ని తట్టిలేపింది కూడా బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ కు ఉన్నటువంటి నిజాయితీ, తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఈ రాష్ట్రంలో ఇంకే రాజకీయ పార్టీకి ఉండదు. ఉద్యమాల్లో పుట్టినటువంటి పార్టీ, ప్రజల ఆకాంక్షల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ, అన్యాయాన్ని ఎదిరించడానికి పుట్టినటువంటి పార్టీ. సో ఈ పార్టీ ఈరోజు 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని రజతోత్సవ సభ జరుపుకుంటా ఉంది. అంటే ఇప్పుడే యవ్వనంలోకి ప్రవేశించింది. 25 ఏళ్ళు అంటే ఇంకా మా యంగ్ పార్టీ, యవ్వనంలో ప్రవేశిస్తున్నాం. ఇంకా అద్భుతమైన భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ. సో ఈ సభకు విజయవంతం చేయాలని, ఈ సభకు ఏర్పాట్ల కోసం ఈరోజు మేము వరంగల్ రావడం జరిగింది. మా జిల్లా పార్టీ నాయకులందరూ కూడా గత కొంతకాలంగా శ్రమించి చాలా మంచి ఎక్సర్సైజ్ చేసి ఎన్నో గ్రౌండ్స్ కూడా చూశారు. మేమందరం కూడా ఇంకా జాగ్రత్తగా వీటిని పరిశీలించి మళ్ళొక రౌండ్ కూడా వచ్చి ఫైనల్ చేస్తాం. మీతో కూడా రెగ్యులర్ టచ్లో ఉంటాం. ఎందుకంటే ఇంకా వచ్చే నెల రోజులు ఒకసారి అసెంబ్లీ అయిపోతే ఎక్కువ వరంగల్లోనే ఉండి మీడియాతో కూడా ఇంకా డీటెయిల్గా మాట్లాడతాం. ఇవాళ కొంచెం మీకు కూడా ఆలస్యమైనట్టుంది. సో సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఏమంటారే, లక్షలాది మందితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. గద్దర్ తెలంగాణ చలనచిత్ర పురస్కారాల విధానాలను ముఖ్యమంత్రి ఆమోదించిన నేపథ్యంలో దిల్ రాజు కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో సినీ నటులు మంచు మోహన్ బాబు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. స్టేట్ గవర్నమెంట్ పర్సూ చేయలేకపోవడం మూలంగా ఆగిపోయిన సందర్భంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 14 మాసాలుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను R&B శాఖ మంత్రిగా ఎప్పటికప్పుడు మా అధికారులు మేము కేంద్రంతో టచ్లో ఉండి త్రిపురలో నార్థన్ రోడ్ సంగారెడ్డి టు భువనగిరి వరకు సంబంధించి చౌటుపల్లి వరకు టెండర్లు కూడా పిలిచేసి తీసుకొచ్చాము. 95% పైన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా క్లియర్ చేయడం జరిగింది. దానికి ఇక్కడే క్లియరెన్స్ వచ్చిన తర్వాత అక్కడ రైతులకు కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ దానికంటే ముందు క్యాబినెట్ అప్రూవల్ కావాలి కాబట్టి ఈరోజు గడ్కరీ గారిని స్పెషల్గా నేను వచ్చిన సందర్భం ముఖ్యమైనది అది. దాన్ని వారు కూడా సానుకూలంగా స్పందించి ఒక 2 మంత్స్లోనే దీనికి సంబంధించిన అన్ని క్లియరెన్స్లు చేసి ప్రైమ్ మినిస్టర్ గారికి క్యాబినెట్లో ఆమోదం కోసం పంపడం జరుగుతుందని చెప్పి వారు మాకు హామీ ఇవ్వడం, ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా R&B శాఖతో పాటు మా ముఖ్యమంత్రి గారి తరఫున గడ్కరీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 2 మంత్స్లోనే అన్ని క్లియర్ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. అలాగే సదరన్ పార్టీకి సంబంధించిన ప్రపోజల్స్ కూడా అలైన్మెంట్ కూడా పంపాలని కూడా వారు చెప్పడం జరిగింది. ఇప్పటికే మేము కూడా అలైన్మెంట్ చేయడం జరిగింది. అది పోయిన తర్వాత ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరుగుతుంది. రెండవది ముఖ్యమైనది
హైదరాబాద్ విజయవాడ 6 లేనింగ్ సంబంధించి మీ అందరికీ తెలుసు, లాస్ట్ టైం పార్లమెంట్లో ఎన్నిసార్లు నేను మాట్లాడినాం. దానికి సంబంధించి కేంద్ర మంత్రివర్యులు ఒకటే చెప్పారు, దాన్ని మచిలీపట్నం వరకు ఎక్స్టెండ్ చేస్తూ కన్సల్టెంట్ని పిలవడం జరిగింది. నేను అప్పుడు చెప్పాను, మళ్ళీ దీన్ని మీరు మచిలీపట్నం అంటే లేట్ అవుతుంది, ఫస్ట్ ఇప్పుడు హైదరాబాద్ బార్డర్ రామోజీ ఫిలిం సిటీ అవతలకి వెళ్ళి విజయవాడకు ఒక ప్యాకేజు 6 లేన్ కోసం ఆల్రెడీ ల్యాండ్ ఎక్వేషన్ అయిపోయింది, దాన్ని టెండర్ పిలవాలని చెప్పినప్పుడు ఇమ్మడే నేషనల్ హైవే చైర్మన్ గారితో సెక్రటరీ గారితో మోర్ సెక్రటరీతో మాట్లాడి 2 ప్యాకేజీలుగా చేస్తూ విజయవాడకి వెళ్ళి మచిలీపట్నం ఒక ప్యాకేజు, హైదరాబాద్ శివారు అంటే రామోజీ ఫిలిం మల్కాపూర్కి వెళ్ళి విజయవాడ వరకు 2 ప్యాకేజీగా చేసి 2 నెలల్లో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసి టెండర్లు పిలవాలని చెప్పి వాడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కూడా సంతోషకరమైన వార్త. మూడవది 12 ఆర్ఓబీలు దాదాపు 1000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్ఓబీస్ రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఎమ్మడే అప్రూవల్ చేసి శాంక్షన్ చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన విషయాలు మీ అందరికీ తెలుసు. శ్రీశైలం వెళ్ళే ఎలివేటెడ్ కారిడారు 62 కిలోమీటర్లకు దాని మీద డిపిఆర్తో పాటు స్పీడప్ చేయాలని అడిగినప్పుడు దాన్ని సపరేట్గా మీటింగ్ పెట్టాలని అక్కడ ఉన్న అధికారులకు వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫారెస్ట్కి తెలుసు 62 కిలోమీటర్లు అంటే చాలా పడుతుంది. దానికి సంబంధించి ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి సపరేట్ మీటింగ్ పెడతానని చెప్పి వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మన కొల్లాపూర్ దగ్గర కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జ్ 1200 కోట్లు సోమశీల ఆ కేబుల్ బ్రిడ్జ్ కూడా 1200 కోట్లతోని టెండర్లు కూడా పిలవడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి హామీ ఇవ్వడమే కాకుండా 5 రోప్వేలు అడిగినాం మేము. యాదగిరిగుట్టతో పాటు మన భువనగిరితో పాటు రామగిరి కిల్లాతో పాటు డిఫరెంట్ ప్లేసెస్లో రోప్వేలు పర్వతమాల ప్రాజెక్టు కింద అడిగినప్పుడు దాన్ని కూడా వారు శాంక్షన్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. మొన్న కూడా రోడ్డు కూడా 4 ఏళ్ల కింద టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్ చేయకపోవడం, ల్యాండ్ ఎక్వేషన్ ఫారెస్ట్ క్లీన్తో అయిపోయింది. దాన్ని కూడా స్పీడప్ చేయాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రెండవది మన తెలుగు రాష్ట్రానికి చెందిన యువ నాయకుడు గౌరవ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని కలవడం జరిగింది. ఇదే సేమ్ 6 ఎంపీలో అందరం కలిసి దాదాపు గంట సేపు పార్లమెంట్లో ఆయన ఛాంబర్లో మీటింగ్ పెట్టుకొని ముందుగా మామనూరు ఎయిర్పోర్టు మా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అడ్వాన్స్గా ల్యాండ్ ఎక్వేషన్ 205 కోట్లు ఇవ్వడమే కాకుండా మా అధికారులు కూడా ఇప్పటికే ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించి అక్కడంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరు రైతులను కూడా దాదాపుగా ఒప్పుకున్నారు. వాళ్ళకి కావాల్సిన కంపెన్సేషన్తో పాటు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏ విధంగా ఉండాలి ఆ డిజైన్ కూడా కాకతీయ మోడల్లో ఉండే విధంగా మా ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచించిండు, మంత్రి గారు కూడా అదే సూచన చేశారు. దాన్ని కూడా ఇంకా 5-6 పర్మిషన్ రావాలి మా కేంద్రంకి వెళ్ళి. ఇప్పుడు జిఎంఆర్కి వెళ్ళి ఎన్ఓసి తీసుకున్నాం, కానీ ఇంకా 5-6 పర్మిషన్లు వచ్చే ఉన్నాయి. దానికి వెంటనే ఇస్తానని చెప్పారు. అది 2 years 1.5-2 years లోపటే ఇంక్లూడింగ్ పెద్ద ఫ్లైట్లు దిగే విధంగా ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. మా ముందల్నే గత వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల బ్యాగులు, బెల్టు, పుస్తకాలపై జగన్ పేర్లు, బొమ్మలతో నింపేసింది. చివరికి పిల్లలకి ఇచ్చే గుడ్లపైన పేర్లు వేసుకునే స్థాయికి దిగజారిపోయాడు జగన్ అని మంత్రి లోకేష్ అన్నారు. చిక్కీ అధ్యక్ష, చిక్కీకి ఆయన ఫోటోలు అధ్యక్ష, చిక్కీకి ఆయన ఫోటో అధ్యక్ష. ఓకే అధ్యక్ష, బెల్ట్ పైన ఆయన పేరు అధ్యక్ష. పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన జగన్ అన్న విద్యా కానుక. అందరు చూపించాలా? స్క్రీన్ లేదబ్బా, మీకు అందరు పంపిస్తా, అందరు చూడొచ్చు. దెన్ విచిత్రం ఏంటంటే అధ్యక్ష, పిల్లలు రాసే వర్క్ బుక్ అధ్యక్ష, దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో. ఫోటో కూడా ఎలాగొని చూడండి అధ్యక్ష. ఎట్లంటే ఇది ఎట్లంటే ప్రతిదీ గౌరవ సభ్యులు పార్థసారథి గారు చెప్పారు,
చివరికి డిక్షనరీ కూడా వదిలిపెట్టలా. అక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో అధ్యక్ష గుడ్డు కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. పాపం గుడ్డేం పాపం చేసినా కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు అధ్యక్ష వైఎస్ఆర్ ఎస్పీ గుడ్డు పైన కూడా స్టాంప్. అంటే కోడి గుడ్డుని కూడా చివరికి ప్రభుత్వం బ్రాండింగ్ వదిలిపెట్టలేదు. ఇదే అయిపోయింది. నెక్స్ట్ వస్తాను అధ్యక్ష. బ్యాగ్ పైన కూడా ఆయన పేరు అధ్యక్ష. బ్యాగ్ పైన కూడా ఇక్కడ ఆయన పేరు పెట్టుకున్నారు అధ్యక్ష. అంటే ఎంత అన్యాయం ఒకసారి గౌరవ సభ్యులు అందరూ గమనించాలి. అంటే ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి పేర్లు పెట్టాలా, పార్టీ రంగులు పెట్టుకోవాలా, ఇదే లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసింది. అంటే ఒక ప్రాపగాండా మెషిన్ గా గత ప్రభుత్వం ఈ వ్యవస్థను వాడింది అధ్యక్ష. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పాపులేషన్ డైనమిక్ అండ్ డెవలప్మెంట్ వర్క్ షాప్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.